నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మి గారున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. ముఖ్యంగా ఏపీ విషయానికొస్తే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఒక బృహత్కర కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమం ఏంటంటే ఆటో డ్రైవర్లకు సేవా పథకంలో భాగంగా ఏంటంటే దాదాపుగా 2,90,000 కుటుంబాలకి వాళ్ళ ఖాతాలో 15,000 జమ చేసిన పరిస్థితి. సో ఓవరాల్‌గా ఎట్లా చూస్తారు? ఈ పథకం గురించి మీరేం మాట్లాడతారు? చాలా చక్కని పథకానికి శ్రీకారం చుట్టారండి కూటమి ప్రభుత్వం. ఆటో అన్నలు కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే వైఎస్ఆర్‌సీపీ వారికి అదనపు భారంగా గ్రీన్ టాక్స్ అనేది యాడ్ చేసి వారి నడ్డి విరిచిందో, దాన్ని రూ. 20,000కి పెంచినటువంటి గ్రీన్ టాక్స్‌ని 500 నుండి 1,500 రూపాయలకు తగ్గించినటువంటి కూటమి ప్రభుత్వం పట్ల ఆటో డ్రైవర్లు గానివ్వండి, అదేవిధంగా లారీ డ్రైవర్లు గానివ్వండి, చాలా పెద్ద ఎత్తున వారికి హర్షం తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు అందజేశారో, దాని మీద స్త్రీ శక్తి పథకం ద్వారా మాకు కడుపు కొట్టారు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వారు 15,000 రూపాయలు ఏదైతే వారికి ఆర్థిక భరోసా కల్పించారో, దాన్ని పెద్ద ఎత్తున స్వాగతిస్తా ఉన్నారండి. వారికి గ్రీన్ టాక్స్ భారాన్ని తగ్గిస్తూ 15,000 రూపాయలు ఇవ్వడం అనేది చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా సంతోషం వెల్లివిరుస్తూ వారే చెప్తా ఉన్నారండి. చాలా చక్కని పథకానికి కూటమి ప్రభుత్వం తెరతీసింది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. కానీ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమో వాహన మిత్ర పథకం తీసుకొస్తే, ఆ పథకంలో భాగంగా అది కంటిన్యూయేషన్‌లో భాగంగా ఇస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? అది వారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల హామీలో భాగంగా ఇచ్చారండి. మేము ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచామో దాని ప్రాతిపదికలోనే వీరికి అందించడం జరిగింది. గ్రీన్ టాక్స్ ఎందుకండి ఈ చేత్తో ఇచ్చి, కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో లాక్కున్నట్టు వారికి అమౌంట్ ఇచ్చి అటువైపు లాగేసుకున్నారు. వాహన మిత్ర ఇస్తూనే గ్రీన్ టాక్స్ పేరుతో లాక్కున్నారు. అదే విధంగా అత్యధికంగా పెంచినటువంటి మద్యం రేటు తోటి లాగేసుకున్నారు ఆ డబ్బులన్నీ. నాన్న గుడ్డి పథకం పెట్టి లాగేసుకున్నారు. దానివల్ల ఉపయోగం ఏముందండి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2,90,234 మందికి 436 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. మరి రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో కుంపట్లో వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని విమర్శించడానికి అసలు సరిపోతారండి? అలాంటి అప్పుల్లో ఉండి కూడా ప్రజల ఆలోచనని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం అనేది హర్షించదగిన విషయం. ఇప్పుడు గతంలోనేమో జనసేన పార్టీ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో జగన్మోహన్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి ప్రజల నడ్డి విరుస్తున్నారని చెప్పేసి కూడా పదే పదే కామెంట్ చేశారు. ఇప్పుడేమో అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడేం మాట్లాడతలేరంటే ఏం చెప్తారు? గతంలో ఒక విద్యుత్ శాఖ కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, అనేక రకాలైనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టివేసింది వైఎస్ఆర్‌సీపీ వాళ్ళేనండి. మరి దాన్ని రెక్టిఫై చేస్తూ ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తూ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలకు తావులేదండి. ఏదైనా కంపెనీలొస్తే ఈయన చూసి దండం పెట్టి పారిపోయారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు ఎతుక్కుంటూ వస్తున్నారు. కూటమిని వెతుక్కుంటూ మేమిక్కడ పలానా కంపెనీలు పెడతాము, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ముందుకొస్తా ఉన్నారు. అప్పు తీసుకొస్తే ఆ అప్పుని ఏ రకంగా ప్రజల మీద భారం పడకుండా తీర్చాలి అనేది ఒక క్లారిటీ అయితే కూటమి ప్రభుత్వానికి ఉందండి. ఒక అధిక విద్యుత్ బిల్లులతోటి వాటిలతో వీటితో అదనపు భారాలు వేసేసి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల మీద భారం అనేది ఉండదండి. అదే విధంగా మనం చూసాం జీఎస్టీ కూడా తగ్గించారు. మధ్యతరగతి వారికి నిత్యావసర సరుకుల మీద కూడా భారంగా ఉన్నటువంటి జీఎస్టీని కూడా తగ్గించడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా అలాంటి కార్యక్రమాల ద్వారా, కార్యాచరణ ద్వారా ముందుకు వెళ్తాం తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యాచరణ అయితే కూటమిలో ఉండదండి. అంటే గతంలో వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారేమో డబ్బులు పంచడం ఏంటి అన్నారు. షణ్ముఖ వ్యూహం అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొస్తా ఉంటే అసలు ఏం మాట్లాడతలేరు. నిన్న కాక మొన్న మళ్ళీ కూడా అమరావతి అప్పు అన్నారు. 1,900 కోట్ల అప్పు తీసుకొస్తామని చెప్తున్నారు. వాళ్ళేమో రుణభారం అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే వైసీపీ అప్పు తీసుకొస్తేనేమో రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి టీడీపీ అప్పు చేస్తున్నప్పుడు శ్రీలంక అవ్వదా అన్నట్టు కూడా వైసీపీ నాయకులు కామెంట్ చేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుందండి. ఒక అప్పు తీసుకొచ్చినప్పుడు దాన్ని తీర్చేటువంటి మార్గం లేనప్పుడు
రాష్ట్రం అప్పుల కుంపటిలోకి వెళ్ళిపోతుందండి. కానీ తీర్చేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు రాష్ట్రం సౌలభ్యం బానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ప్రజలకు కలిగినప్పుడు రాష్ట్రం గూడా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో ఉద్యోగావకాశాలు ఎక్కడా లేవు. ప్రజలు కనీసం సరిగ్గా తిన్నారో లేదో కూడా ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞతకి వదిలేస్తున్నాము. అటువంటప్పుడు అభివృద్ధి జరుగుతున్నప్పుడు క ఏదో రకంగా అప్పులనేది అది భారం అనిపించదు. ప్రజల మీద కూడా వేయాల్సిన అవసరం ఉండదు. కానీ వీళ్ళు చేసిన పనేంటంటే ఏకధాటిగా అప్పులు తీసుకొచ్చి అది ప్రజలకు పెనుభారం చేసేసారు. ఆ పరిపాలన గాని, అటువంటి సందర్భాలు గాని కూటమి ప్రభుత్వం కల్పించదని చెప్పేసి నా అభిప్రాయం తెలియజేస్తున్నానండి. అంటే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తలేదని మీరు అనుకుంటున్నారా? అప్పులు చేయట్లేదని నేను అననండి. కానీ అప్పులు తీర్చేటువంటి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. అవకాశాలు ఉండబట్టే అప్పు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. కానీ గత ప్రభుత్వం ఆ అవకాశం లేదండి. అప్పు తీర్చే మార్గం లేదు. ఎంత కాడికి తీసుకొచ్చే మార్గం తప్ప, ఎవరిస్తే వాళ్ళ దగ్గర తీసుకొచ్చే మార్గం తప్ప, అభివృద్ధి చేసే క్రమంలో మాత్రమే అప్పులు తీసుకురావడం గానివ్వండి, అదేవిధంగా కంపెనీలు స్వాగతించడం గాని జరుగుతుంది తప్ప, ఏదో స్వలబ్ధి కోసం, కూటమి లబ్ధి కోసం జరిగేటువంటి కార్యక్రమాలకి ఎక్కడా కూడా 0.0% కూడా తావుండదండి. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.